నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీకి టెస్లా అంటే ప్రభుత్వం తరపున లేఖ రాశారు అధికారులు. మరి ఏపీకి టెస్లా వస్తుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే గత 5 సంవత్సరాలుగా ఏపీకి ఎలాంటి సంస్థలు రాలేదు. ఉన్న సంస్థలు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏపీకి టెస్లా అనే వార్తలు అయితే జోరుగా బాగా చర్చనీయాంశమైంది. కంపల్సరీ ఈసారి ఏపీకి టెస్లా వస్తుంది అని చెప్పేసి అయితే మరి అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కొలువయ్యాకమ్మా అసలు ఏ సంస్థలు ఇంతవరకు మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి గత 5 ఏళ్లలో? ఎందుకంటే 14 నుంచి 19 వరకు తీసుకుంటే మనం, అంటే 2014 to 19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని సంస్థలు వచ్చాయి. సో అవన్నీ కూడా కార్యరూపం దాల్చేలోపు ప్రభుత్వం మారిపోయింది. సో మారిపోయాక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2019 నుంచి 2024 వరకు వీళ్ళు ఏం చేశారంటే, వైసీపీ ప్రభుత్వం అప్పట్లో విశాఖపట్నం వేదికగా 13.12 కోట్ల విలువైన అంటే ఈ పెట్టుబడుల ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ అవి ఎందుకనో కార్యరూపం దాల్చలేదు. అవన్నీ కూడా ఆగిపోయాయి అట్లా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు హయాంలో ఇప్పటి ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటేనే పరిశ్రమలు వస్తాయని అందరికీ తెలుసు. మీకు గుర్తుంటే కనుక అయితే వైసీపీ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో, అంటే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు రావు, పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు రావు, 4 ఏళ్ళు అలాగ వాళ్ళకి చేయబట్టుకుని అలా తీసుకెళ్ళి చేపలు పడ్డ నేర్పిస్తే చేయూత, తర్వాత పానీపూరి బండి, లేకపోతే కూరగాయల బళ్ళు, పళ్ళు, ఆయన రకరకాలు చెప్పారు. మీకు తోపుడు బళ్ళు పెట్టించాలి, తర్వాత ఇది మటన్ షాప్స్, చికెన్, ఫిష్, ఇవన్నీ కూడా. అంటే ఆయన ఆలోచన అక్కడితో ఆగిపోతుంది. అంతకు మించి ఆయన, ఎందుకంటే ఆయన అసలు ఒక వ్యాపారస్తుడు కాదు, అంతకంట మనం ఎప్పుడు చెప్పుకునేది ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, అంతకంట చదువుకున్నారు. కానీ అంటే ఒక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంటి, యువతకు కావాల్సింది ఏంటి, అసలు ఏ రకంగా పెట్టుబడులు తీసుకురావాలి అనే దాని మీద ఆయనకు దృష్టి లేదు. నిన్న చూసామంటే అసలు తాడేపల్లి ప్యాలెస్ ముందు అందరూ ఆశ్చర్యపోయేలాగా, అసలు ఏంటమ్మా అదంతా కూడా టెక్నాలజీకి సంబంధించి, అంటే ఎవరు రాకుండా వాళ్ళు బుల్లెట్ ఇవి కానీ అసలు ఒక్కొక్కటి చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. అంటే నేను సింహం సింగిల్గా వస్తుందని ఇన్ని రోజులు చెప్పిన పెద్ద మనిషి మరి ఇంత సెక్యూరిటీ అవసరమా? నువ్వు వెళ్ళాలంటే పరదాలు కట్టాలి, నువ్వు వెళ్ళాలంటే చెట్లు నరకాలి. అశోకుడు చెట్లు నాటించను, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించను, చరిత్రలో చదువుకోవాలి మనం. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎందుకు వేశారు చంద్రబాబు నాయుడు గారి కోట్లు? జనసేన కావచ్చు, కూటమికి. బికాస్ వాళ్ళకి బాగా 5 ఏళ్లలో వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఓకే మనకి అభివృద్ధి లేదు, సంక్షేమం, నెల వస్తే ఇంత డబ్బులు వేసాడా, 2 బట్టలు నొక్కాడా ఆయన, 5 ఏళ్ల తర్వాత ఓట్లు అడుగుతాడు, నేను నీకు సంక్షేమం ఇచ్చాను నాకు ఓటు అయ్యి, అదే కదా ఆయన అడిగారు. సో ఆ ప్రజలకు ఒక జ్ఞానోదయం అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అభివృద్ధి, సంక్షేమం 2 పక్కపక్కన ఉండాలి. ఒక్క సంక్షేమం ఉంటే సరిపోదు. సంక్షేమం వల్ల అంటే మనకి నష్టం, అంటే మొత్తం ఆర్థిక భారం అంతా కూడా ప్రభుత్వం మీద పడుతుంది. సో ఎప్పుడైతే పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు వచ్చి మీకు కొంచెం ఆదాయ మార్గాలు ఉన్నాయంటే, వనరులు వచ్చాయంటే, దెన్ మనం ఇచ్చినా కూడా ప్రజలకు ఒక న్యాయం చేసినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు సంక్షేమాలు కింది తరగతి స్థాయి వాళ్ళకి ఇస్తారు కాబట్టి, ఇప్పుడు మధ్యతరగతి కావచ్చు, లేకపోతే పైనున్న వాళ్ళకి, పై తరగతి వాళ్ళకి కావచ్చు, ఇక్కడ మనం మాట్లాడేది క్యాస్ట్ కాదు, మనం ఉద్యోగస్తుల విధానం చెప్తున్నాం అంతవరకే. సో వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. వాళ్ళు ఏమంటారు, మేము కట్టిన ట్యాక్సులతోటి మీరు సంక్షేమాలు ఇస్తున్నారు అంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు మీకు ఇంకా గుర్తుంటే కనుకైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ హయాంలో, అంటే నాకు ఒక వ్యక్తి నచ్చడు, ఆ వ్యక్తి నా కళ్ళ ముందు ఉండకూడదు, లేదు నాకు ఒక వ్యక్తి నచ్చడు, ఆయన బిజినెస్ రాష్ట్రంలో ఉండకూడదు, మరి ఇటువంటి వ్యక్తి అసలు ముఖ్యమంత్రిగా పనికొస్తాడా? అది ప్రజలు అప్పట్లో తెలియక వేశారు. వాళ్ళు ఒక్క ఛాన్స్ అనేసరికి వాళ్ళు ఇదైపోయారనమాట. వాళ్ళు అయిపోయి వేశాక అమర్రాజా బ్యాటరీస్ని పంపించేశారు. మన అందరికీ తెలుసు అది. టెస్లా వస్తుందంటే టెస్లాకి ఆయన స్థలం చూపించలేదు. ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు అప్పుడే ఏ మైనస్లు జరిగాయో ఇప్పుడు వాటిని ప్లస్గా మార్చుకుని, ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం ఉంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఎకనామిక్ ఫోరం బోర్డ్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఎలా పెట్టుబడులు తీసుకురావాలి,
గతంలో అసలు ఏ సంస్థలు వస్తాయన్నాయి అంటే 2014 to 19 తర్వాత 19 to 24 ఏవి వస్తాయంటే వీళ్ళు వెనక్కి పంపించారు, ఏవి పెట్టుబడులు పెట్టాయి, ఏవి పెట్టలేదు. ఇట్లా ఇప్పుడు వాటి మీద దృష్టి పెట్టి కంపల్సరీగా అంటే ఇప్పుడు ఏమేమి మనం తీసుకురావచ్చు, ఎంతవరకు మనం అంటే పరిశ్రమలు నెలకొల్పి మనం ఉపాధి ఇవ్వచ్చు యువతకి. ఎందుకంటే ఆయన చెప్పిన కాన్సెప్ట్ కూడా అదే కదా. ఇప్పుడు ఎవరికి చెప్పినా కూడా మీలో ఏ స్కిల్ ఉందో. ఇంకొకటి ఈసారి ప్రభుత్వం కొత్తగా చెప్పింది ఏంటంటే స్కిల్ గణన, అంటే వాళ్ళని ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు యువత ఏమి స్కిల్ ఉంది వాళ్ళలో, వాళ్ళ నుంచి మనం ఏంటి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు, అది కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ పరిశ్రమలు వస్తాయో అప్పుడు వాళ్ళకి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉద్యోగాలు పెట్టచ్చు, ఉపాధి ఏ రకంగా ఇవ్వచ్చు, ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్న విధానం. ఫస్ట్ నుంచి కూడా హీఈస్ నోన్ ఫర్ దట్. ఆయన అంతర్జాతీయంగా కూడా ఒక సీఈఓగా అందరికీ తెలుసు. అసలు ఈరోజు హైదరాబాద్ ఒక ఐటీకి ఒక హబ్ అయిందంటే ఆయన వల్లే. మీకు గుర్తుంటే కనుక అయితే అసలు బెంగళూరు అప్పుడు చాలా ఐటీకి ఎప్పుడు కూడా నెంబర్ 1 ఉండేది. అటువంటిది బెంగళూరుతో సమానంగా హైదరాబాద్ పోటీ పడింది చెప్పాలంటే. అంటే ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండేది అంతే తప్ప ఇక్కడ ఒక మనస్పర్ధలు కానీ అట్లా లేదు. సో మన ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఏదైతే మన పిల్లలకి పనికొస్తుంది, అందుకే కదా బిల్ గేట్స్ కోసం ఆయన వెయిట్ చేసి ఇంకొకళ్ళు అయితే వెళ్ళిపోతారు అంతే కదా. ఏంటి ఇంత టైం చేస్తున్నారని ఆయన 10 నిమిషాలు ఇవ్వడానికి ఆలోచించాడు బిల్ గేట్స్ టైము, అలాంటిది 40 minutes కూర్చున్నాడు. అది సామర్థ్యత, అది సమర్థత ఒక మనిషిలో ఉండేది. ఆ సమర్థత వల్ల ఆయన ఈ రోజు ఇంకొక విషయం అండి, అసలు ఇప్పుడు టెస్లా ఎందుకు రావాలి? ఎస్ ఆఫ్ కోర్స్ టెస్లా వస్తే మనకి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఇంకొకటి ఈయన ఎన్ని ఐటీ ఉద్యోగాలు తీసుకొస్తే, ఎంత ఐటీ కంపెనీని విస్తరింపజేస్తే అంత. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు ఎన్నికల సమయంలో, యువతకి ఏం భరోసా ఇచ్చారంటే, నేను మీ సొంత ఊళ్ళో మీరు ఉండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలాగా చూస్తాను, లేదు మీకు చుట్టుపక్కల నేను ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తాను అని చెప్పారు. కాబట్టి అంటే దిస్ ఈజ్ వాట్ మనం ఏది కూడా అంటే కొద్ది కాలంలో ఏంటి ప్రయోజనాలు ఆలోచించకూడదు. ప్రతిదానికి మనకి ఒక లాంగ్ రన్లో ఇది ఏ రకంగా మనకి పనికొస్తుంది. ఇప్పుడు మీరు ఒక పరిశ్రమ పెట్టగానే ఒక రోజులో వచ్చేసేది అందులోంచి మనకేమి. కాకపోతే ఇప్పుడు ఒక మొక్క నాటుతామమ్మా, ఒక విత్తనం వేస్తావు, మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవటానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి, అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధుడు ఉంటే చెట్లు ఎట్లా నరకడు. చెట్లు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి, మనకు ఆక్సిజన్ ఇస్తాయి. మనకి అసలు మనకి కరోనా వచ్చాక కూడా బుద్ధి రాలేదంటే మనుషులకి మనం ఏం చెప్పాలి? చెట్లు అనేది ఎంత మనకు ఉపయోగపడతాయి. అలాంటి చెట్లను నరకటం అంటే నిజంగా ఒక ప్రాణిని మనం చంపినట్టే. అది ఆ బుద్ధి లేకుండా చేశాడు. అది మాత్రం చాలా బాధపడాల్సిన అంశం ప్రతి ఒక్కళ్ళు. ఏది ఏమైనా ఇప్పుడు టెస్లా తీసుకొస్తారండి, టెస్లా వచ్చిందనుకోండి ఉద్యోగాలు వస్తాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ దృష్టి పెడుతున్నది దాని మీదే. కాబట్టి టెస్లా రావటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి రాష్ట్రానికి. ఇంకొకటి ఇప్పుడు గతంలో టెస్లా వస్తానన్నప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్, మీకు గుర్తుండే ఉంటుంది. మీ ఫస్ట్ 500 million అయితే మాకు ఇదేంటి 12% ఏదో మాకు మీరు ట్యాక్స్ తగ్గించాలి, ఇట్లా అంతా కొన్ని కండిషన్స్ పెట్టింది. మేము ఇంత 12,000 కార్లు అయితే ఇంత, అట్లా కొన్ని వాళ్ళు లెక్కలు ఇచ్చారనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కనుక నిజంగా చంద్రబాబు నాయుడు గారు టెస్లా తీసుకొస్తే అది ఆయన గొప్పతనమే కాకుండా యువతకి తప్పకుండా ఒక ఉపాధి మార్గాన్ని అయితే చూపిస్తుందండి. సో మనందరం కూడా చాలా కంపెనీలు రావాలి త్వరితగతిని. ఇప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఐటీ కంపెనీస్ కూడా చాలా రావాలని కోరుకుంటున్నాను. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ.